హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇక్కడ నామాలు కనిపిస్తున్నాయి కదా, ఇదేంటో తెలుసా? ఇది తెలంగాణ మరి సిద్దిపేట దగ్గరలో పుల్లూరు అని ఒక గ్రామం ఉంటుంది. అక్కడ గ్రామము అవతల చివర్లలో, అంటే ఈ శివార్లలో ఒక బండ, ఆ బండ మీద తీర్థము అని, పుల్లూరు తీర్థం అని ఇలా రకరకాలుగా అనుకుంటారు. కానీ ఈ తీర్థం అనేది ఈ జనవరి ఎండింగ్, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అలా జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం నేను లక్కీగా సిద్దిపేటలోనే ఉన్నా. అయితే ఈ పుల్లూరు తీర్థము ఇది చూడాలనిపించి మేము వెళ్ళామన్నమాట. అది ఎలా అంటే పాత రకాల, అంటే పాతగా ఎలా ఉండేది, అంటే అలనాటి రోజుల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇంకా అంటే పుణ్యక్షేత్రం అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉంటుంది. అంటే అది స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి అలాగన్నట్టు. నేను ఇక్కడ ఇది రోడ్డు వేశారు పైకి గుట్ట మీదకి, కొంచెం నడిచే వెళ్ళే వాళ్ళకు దగ్గర నుంచి ఆ పక్క నుంచే ఉంటుంది రోడ్డు, అంటే తోవ బండ మీదకే ఉంటుంది డైరెక్ట్. ఇదేమో వెహికల్స్తో వెళ్ళే వాళ్ళకు, బైకులు కార్లు ఎవరైనా. అక్కడ పార్కింగ్ కూడా మనకు ప్లేస్ ఉంటుంది. అయితే అక్కడ మనకు దారిలోనే 50 రూపీస్ ఛార్జ్ చేసుకుంటాడు వెహికల్ లోపలికి వెళ్తుందని. అలాగా మేము లోపలికి వెళ్ళాము, బండ మీదకి వెళ్తున్నాము. ఈసారి నేను ఈ బండ మీద తీర్థము, పుల్లూరు తీర్థము అంటారు. ఈ భలే మంచి, అంటే చాలా చక్కగా ఎంజాయ్గా ఉంటుంది. ఎంత విశాలమైన బండ అంటే మనకు దాదాపుగా యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆ బండ ఎంత పెద్దగా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా. కాకపోతే గవర్నమెంట్ కళ్ళలో పడలేదు, ఇంకా అంత పెద్దగా డెవలప్ కాలేదు, కానీ బాగుంది. కొంతలో కొంత డెవలప్ చేసిండ్రు. ఎందుకంటే నేను నా చిన్ననాట పోయిన రోజున, అంటే 7-8 సంవత్సరాలు ఉన్నానో లేదు, అప్పుడు బాగా చిన్నప్పుడు, అంటే మా అమ్మ వాళ్ళతో వెళ్ళిన రోజుల్లో నేను ఈ పుల్లూరు తీర్థమని చాలా చిన్న వయసులో చూశాను. మళ్ళీ ఇన్నాళ్ళకి వచ్చాను. మరి ఇక్కడ మా అబ్బాయి నా వెనకాల నడుస్తున్నాడు చూడండి, నా పక్కన ఇప్పుడు మా అబ్బాయి మరియు మా తమ్ముని కొడుకుతో వచ్చామన్నమాట. అందరు మిస్ అయిపోయాము, ఉన్నారు కానీ అందరు మిస్ అయిపోయాను నేను. అందరు కలిసే వద్దామనుకున్నాము. మా తమ్ముని కొడుకు వాడు నా పక్కన అన్నమాట. వీడేమో మా తమ్ముడు. ఇలాగా అందరం కలిసి వచ్చాం. అంటే చాలా ఇంకా ఉన్నారు మా తమ్ముడు భార్య, ఇంకో కొడుకు, వాళ్ళు రాలేదు. ఇంకా మేమే వచ్చాము. ఇంకా మిస్ అయిపోతాము. మేము అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మరి చివరికి కలుస్తాము. ఇట్లా ఉంటుంది. కళాకారుల దరువు అంట.
సోర్కి బండిపోతుంది సాహిత్యం మళ్ళీ బంద్ అయిందంటే మళ్ళీ తీయడం ఏ గురించి స్పెషల్గా తీసిరాము లక్ష్మీ నరసింహస్వామికి కలకరా నడవండి నడవండి ఎందుకలా పోతున్నావు అయిపోయింది చేసుకోవడానికి పూజలు పెళ్ళిళ్ళు కూడా ఇది అంతా ఇక్కడ కాదు పెళ్ళిళ్ళు కాదు దేవుడి పూజలు అభిషేకాలు అవి చేస్తారు వెజిటేరియన్ ఫంక్షన్ గుండం ఎప్పుడో చిన్నప్పుడు 7-8 ఏళ్ళ పిల్లప్పుడు వచ్చిన ఈ గుండం దగ్గర కూర్చొని ఆడ పడుకున్నాం రాత్రిళ్ళు. అన్ని టెంట్లు వేసుకున్నారు, షాపులు అవన్నీ. చెప్పులు మనకి అట్టుంటాయి. ఇంకా నేను చెప్పాలా ఎక్కడ మేము పడుకున్నామా? ఈ గుండంకు గాన్నే పడుకున్నాం మేము. తీసిన ఇప్పుడు వస్తుంది. మనం మళ్ళీ ఇటు పోదాం, ఇటు పోయి చెప్పులు వేసుకొని చూద్దాం, పక్కన చూద్దాం. వస్తే ఇవన్నీ చూసుకుంటాం. ఏనాగా దిగురు
ఇది బండ మీద తీర్థం రా, ఇట్లనే ఉంటుంది. బండ మీదనే ఉన్నాము. ఇక్కడ ఎవరికి అంతే ఉంటాయి కానీ మ్యాచ్ అవ్వవు, 5 మ్యాచ్ అవ్వవు. కత్తిరించేయాలి అంచులు. ఏ వస్తారు టోటల్గా మందే పడతారు. కోవిడ్ సరే సరే చిన్నగా అడుగుతారా? కారు బొమ్మలు కావాలి అన్ని. చిక్కుకైతే కారు బొమ్మలు, మరి కారు బొమ్మలు కారు బొమ్మలు టోటల్గా ఇవన్నీ షాప్లే. ఇక్కడ మనం ఇటు వెళ్ళిపోవాలి. ఎక్కడో మరి ఇక్కడ కావచ్చు. ఇక్కడ ఒక బండి, టిఫిన్ బండి. ఇక్కడ మనం చివరికి వచ్చేస్తున్నాం. ఇక్కడ ఈ బండకు చివర మనం ఈ బండ మీదకి వచ్చి మేము రాత్రిళ్ళు గొంగళ్ళు కప్పుకొని పడుకున్న రోజులు కూడా ఉన్నాయి జాతరకు వచ్చి. అబ్బో ఇదే బండ మనం చూసింది వచ్చిన బండ మీద తీర్థం. ఫోటోలు దిగాలి నిజమే. చూశారుగా బండ మీద తీర్థము, పుల్లూరు జాతర. మరి జాతర అంటే ఇలాగనే ఉంటుంది, సందడే సందడి, అల్లరే అల్లరి. ఆ సౌండ్లు ఎఫెక్ట్స్ అన్నీ ఎడిటింగ్లో నేను తీసేయలేదు, నేను వేలు పెట్టి చూపిస్తున్నా కదా, అక్కడి నుంచి వచ్చామన్నమాట. ఇక్కడంతా పచ్చగా చెట్లు అంటే పంట పొలాలు. ఆ రోడ్ నుంచి మనము ఇటు రైట్ సైడ్కి వచ్చేస్తే బండ మీదకి మనకు డైరెక్ట్ రూట్ ఉంటుంది. చక్కగా అస్సలు ఎటు తప్పిపోము, చాలా బాగుంటుంది. మరి ఈ సంవత్సరం ఇంకా అయిపోయింది ఎలాగూ. మరి నెక్స్ట్ ఇయర్ మరి ప్రయాణానికి సిద్ధంగా అండి, పుల్లూరు జాతర చూడ్డానికి. ఈ వీడియో నచ్చిందా? నేను ఎక్కడ ఎఫెక్ట్స్ ఏమీ తీసేయలేదు,
ఎందుకంటే అలజడి మనకు ఉంటేనే అందము జాతరలో. ఎడిటింగ్లో ఏం కట్ చేయకుండా చేశాను, ఇంకా ఇంటి ముఖం పెట్టామన్నమాట. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సిద్దిపేటలో అంటే చౌరస్తాలు భలే అందంగా ముస్తాబు చేస్తారు. ఇక్కడ చాలా బాగుంటాయి, ప్రతి చౌరస్తా చాలా అందంగా ఉంటాయి. అందులో నేను ఇక్కడ వెళ్ళే చౌరస్తాను నేను వీడియోలో అంటే బంధించాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ పూర్తిగా వీడియో చూసినందుకు. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ చౌరస్తాలో స్టాచ్యూ చూసారా, చాలా బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది. అన్నీ ఒకరోజు చౌరస్తాలన్నీ వీడియో చేయాలనుకుంటున్నా. సిద్దిపేటలో చాలా బాగుంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వీడియో పూర్తిగా చూసినందుకు. మరి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసేదందుకైనా మరి ప్రయత్నించండి. ఈ సంవత్సరం అయిపోయింది, మరి ఈ రోజుతో అయిపోయినట్టే, ముగిసిపోయినట్టే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.